సిడబ్ల్యూసీ సమావేశంలో దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం సమావేశానికి పోయే ముందు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై కులగణన సర్వేపై కూడా చర్చిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పనిలో భాగంగా సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ మీటింగ్తో ఏఐసీసీ పెద్ద దేశ ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న తరుణంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అహ్మదాబాద్లో పరిస్థితులు మారుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పవనాలు వీస్తున్నాయని అన్నారు. 11 ఏళ్లుగా ప్రధాని మోడీ అధికారంలో ఉండి అట్టడుగు వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ విధానం పెత్తందారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని చెప్పారు. దేశంలో అందరూ సమాన అవకాశాలు రావాలని ఈ నేపథ్యంలోనే సమావేశంలో ప్రత్యేకత సంతరించుకుందని వివరించారు. కాగా గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 100 ఏళ్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.